పార్వతీ పరమేశ్వరులు ఉండేటువంటి నివాస స్థానం కైలాసం, చుట్టూ మంచు కొండల మధ్యలో కైలాస పర్వతం, ఆ కైలాస పర్వతం మధ్యలో రక్తఖచ్చిత సింహాసనం. ఆ సింహాసనాన్ని అధిష్ఠించినాడు పరమశివుడు. తెల్లటి దేహకాంతి గలవాడి స్వామి కుడిపాదము పాదపీఠంపై ఉంచి, ఆ యొక్క స్వామి ఎడమ కాలిని మడిచి కుడి తొడకు సమానంగా ఉంచి, ఏనుగు తోలును బట్టలుగా, పులి చర్మాన్ని ఆసనంగా, నడుముకు గంటలను కట్టుకున్న స్వామి, స్వామి యొక్క ఉదరానికి, కడుపుకు, ఛాతికి, భుజాలకు, మణికట్టుకు అంతటా మూడు మూడు భస్మపు రేఖలు ధరించి, స్వామి దేహమంతా తెల్లగా ఉన్న స్వామి వారి కంఠం మాత్రం నీలివర్ణంతో మెరిసిపోతుండగా, స్వామి భుజాలకు, మణికట్టుకు అంతటా రుద్రాక్షలు ధరించి, చిన్న చిన్న నాగుపాములను ధరించిన పరమశివుడి యొక్క కంఠము నీలివర్ణంతో మెరిసిపోవడంతో పాటు స్వామి మెడలో ధరించినాడు తెల్లటి పుర్రెల మాలలు, కపాలాల మాలలు, అదేవిధంగా రుద్రాక్ష మాలలు. స్వామివారి మెడలో ధరించినాడు నల్లటి నాగుపాము, పడిగ విప్పిన నాగుపామును మెడలో ధరించిన పరమశివుడు రూపము, మందహాసముతో ఉన్న స్వామి పెదాలు, స్వామి పొడవాటి ముక్కు, అవ్యాజమైన కరుణను కురిపిస్తున్న స్వామి కళ్ళు, ఆ స్వామి కడుబొమ్మలు, కడుబొమ్మల పైన నుదురు, నుదుట మూడు భస్మపు రేఖలు, మధ్యలో మూడవ కన్ను, జడలు గట్టి ఎర్రగా అయిపోయినటువంటి స్వామివారి వెంట్రుకలు, దాంట్లో నుంచి దూకుతున్న గంగా అమ్మవారు, స్వామి నెత్తిన ధరించిన తదేనాటి చంద్రవంక, ఆ స్వామి 4 చేతుల్లో ధరించినాడు త్రిశూలము, ఢమరకము, అభయాస్తము, వరదాస్తము. స్వామి పక్కనే ఉంది తల్లి పార్వతి. అమ్మ కూడా ఎర్రటి చీర, ఆకుపచ్చని కనుమను ధరించి, జడ అల్లుకొని మంచిగా కొప్పుగట్టి పువ్వులు పెట్టుకొని, విశాలమైన నుదురు, కనుబొమ్మల మధ్యలో కుంకుమ బొట్టు, చెవులకు సూర్యుడిని చంద్రుణ్ణి 2 చెవులకు ఆమె కమ్మలుగా ధరించి, అవ్యాజమైన కరుణను కురిపిస్తున్న కళ్ళు, ఆ కళ్ళకు ధరించిన కాటుక, అమ్మ ముక్కుకున్న ముక్కెర, వెలిగిపోతున్నటువంటి ఆ ముక్కెర తెల్లగా ఉన్నటువంటి వజ్రాలు తలక్కుమని మెరుస్తుండగా అమ్మవారి ముక్కుపోగు, ఆ తల్లి పెదాలు ఎర్రగా ఉన్న బుగ్గలు, మెడలో స్వామి దట్టినటువంటి మంగళసూత్రము, దివ్యమైన ఆభరణాలు, కదంబ పుష్పాలతో వేసినటువంటి పూల దండ, భుజ కిరీటాలు, చేతుల నిండా గాజులు, వేళ్ల నిండా ఉంగరాలు, ఎర్రగా పండినటువంటి గోరెంటాకుతున్న 4 చేతులు, ఆ 4 చేతుల్లో త్రిశూలము, ఢమరకము, అభయాస్తము, వరదహస్తము, ఆ నడుముకు ధరించిన వడ్డానము, వికసించిన కమలం పువ్వు రెక్కల వలె అమ్మ చీర చింగులు, అమ్మ పాదాలకు ధరించిన గజ్జలు, మట్టెలు, పసుపు, పారాణి, ఆ పాదాలకు ధరించింది బంగారు పాదుకలు. ఓ పక్క సుబ్రహ్మణ్య స్వామి, మరో పక్క గణపతి స్వామి, వారికి ఎదురుగా వారి వాహనాలు నంది, సింహము, నెమలి, ఎలుకను మంచిగా శివ పరివారాన్నంతటిని కూడా మనసు నిండా నిలుపుకొని, ఆ తర్వాత అమ్మలందరూ కూడా పార్వతీ పరమేశ్వర రూపాలను మనసులో ధ్యానం చేయాలి.